పూర్వం ఈ భూమండలాన్ని మనువు మొదలైన రాజశేఖరులు ఎందరో పాలించారు. సగరుడు, దిలీపుడు, భగీరథుడు వారిలో ప్రముఖులు. సగరుని కుమారులే సాగరాన్ని తవ్వారు. ఆకాశగంగను భూమిపైకి తెచ్చినవాడు భగీరథుడు. రఘువు వారికి చెందినవాడే. అతని వంశమే రఘువంశం. శ్రీరాముడు ఈ రఘువంశంలోనే జన్మించాడు. ఆ శ్రీరాముని కథే రామాయణం. రఘువంశీయులు కోసలాధిపతులు. కోసల దేశం గంగానదికి ఉత్తరంగా సరియు నదీ తీరంలో ఉంది. కోసల రాజ్యంలో ధనధాన్య రాసులకు కొదవలేదు. అక్కడి ప్రజలు సంతృప్తులు, బలాఢ్యులు. గోవులు కోట్ల సంఖ్యలో ఉండేవి. ఇడ్లు, ఒంటెలే కాదు, కాంభోజ బాహ్లిక దేశాలకు చెందిన అశ్వాలు, వింధ్య హిమాలయాల మదపుటేనుగులు అక్కడ వేల సంఖ్యలో ఉండేవి. కోసల దేశానికి అయోధ్య నగరం రాజధాని. ఆ నగరాన్ని మనువు నిర్మించాడు. దాని పొడవు 12 ఆమడలు, వెడల్పు 3 యోజనాలు. చుట్టూ ప్రాకారం, నలువైపులా ద్వారాలు ఉన్నాయి. దానికి ప్రాకారం చుట్టూ లోతైన అగడ్తలు ఉన్నాయి. పేరుకు తగినట్టుగా అది శత్రు దుర్భేద్యమైంది. ప్రాకారం నుండి నలువైపులా విశాలమైన రాచబాటలు ఉన్నాయి. బాటల మధ్యలో అంగడి వీధులు ఉన్నాయి. బాటలకు ఇరువైపులా సువాసనలు వెదజల్లే పుష్ప ఫల వృక్షాలు ఉన్నాయి. వాటిని ఆనుకుని ఆయుధశాలలు, మేడలు, మిద్దెలు, భవంతులు ఉన్నాయి. మేధావంతులు అక్కడి బ్రాహ్మణులు. వారు యజ్ఞ యాగాల్లో ఆసక్తి చూపించటమే కాదు, వేదాంగాల్లో పండితులు. వారు రుజువర్తనులు, క్షత్రియులు, యుద్ధాలకు వెనుదీయని సూరులు. వారి దగ్గర అన్ని రకాల ఆయుధాలు ఉన్నాయి. వివిధ దేశాలతో వ్యాపారాలు చేసే వైశ్యులు ఉన్నారక్కడ. గొప్ప సంపన్నులు వారు. వివిధ వృత్తుల్లో అలసటన్నదే ఎరుగని శూద్రులకు కొరత లేదక్కడ. పౌరుల విహారానికి ప్రత్యేకంగా ఉద్యానవనాలు ఉన్నాయి. నిత్యం వేడుకలు, ఉత్సవాలే ఆ నగరంలో. భేరి మృదంగాలు, వీణ వేణునాదాలు వినరాని చోటు లేదక్కడ. పౌరులు విద్యావంతులు, శీలవంతులు, సత్యపరాయణులు, జానపదులు కూడా అంతే. మాటంటే మాటే, మాట తప్పరు వారు. అందరూ సంపన్నులే. గుర్రాలకు, గోవులకు కొరత లేదెవరికి. దాన ధర్మాలు చేయటాన్ని బాధ్యతగా భావిస్తారు. సుఖశాంతులతో జీవిస్తున్నారంతా. తాతలు, తండ్రులు, బిడ్డలు, మనుమలు 4 తరాలు ఆప్యాయతానురాగాల్లో మునిగి తేలుతున్నాయి. మహిళల సంగతి చెప్పనక్కర్లేదు. వారంతా అందమైన వారు, గుణవతులు. మరే దేశంలో కనిపించరు. నాట్య గానాలలో ఆసక్తి ఎక్కువ వారికి. అలాగే ఆభరణాలు ధరించటంలో కూడా వారికి ఆసక్తి ఎక్కువే. అంతా రత్నాభరణాలనే ధరిస్తారు. ప్రజలందరూ దైవభక్తి కలవారే. రాజభక్తి కూడా ఎక్కువ వారికి. ఆ రాజ్యానికి రాజు దశరథుడు. అతను మనువు అంతటి శక్తివంతుడు, ధర్మపరాయణుడు, రాజర్షి. ఇక్ష్వాకులలో మహారథుడు, దూరదృష్టి గలవాడు. సూరులను, యోగ్యులను ఇష్టపడేవాడు. ప్రజాక్షేమం కోసం ఎంతటి పనినైనా చేయగల సమర్థుడు. యజ్ఞ యాగాలు, సత్కార్యాలు, నిత్య కృత్యాలతనికి. దశరథుణ్ణి మించిన దాత లేడని ప్రతీతి. వశిష్ఠ వామదేవులతనికి పురోహితులు. అధర్మాన్ని నిరసించే పురోహితులు వారు. ధర్మ నిర్వహణలో మంత్రులకే కాదు, రాజుకు కూడా భయపడరు వారు. రాజు, మంత్రులు, పౌరులు దారి తప్పకుండా చూడటం వారి బాధ్యత. వారి ఆదేశానుసారమే రాజ్యపాలన సాగేది. వివిధ శాఖలు నిర్వహించేందుకు దశరథునికి 8 మంత్రులు ఉన్నారు. అర్ధసాధక, విజయ, సిద్ధార్థ, దృష్టి, జయంత, మంత్రపాల, సుమంత్ర, అశోకుడు వారి పేర్లు. రాజనీతి విశారదులు వారు. సత్య సంపన్నులు. రాజ్య కార్యాలను ఆసక్తిగా నిర్వహించటమే కాదు, రాజ్య రహస్యాలను కాపాడటంలో దిట్టలు వారు. నిరపరాధులను కంటికి రెప్పలా కాపాడుతూ అపరాధులు ఎంతటి వారైనా క్షమించేవారు కాదు. ఇక్ష్వాకులలో మహారథుడైన దశరథ మహారాజు చరిత్రను మన తదుపరి వీడియోలో తెలుసుకుందాం.